హాయ్ అండి, వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు రీడింగ్ ఏంటంటే మేషరాశి వారి కోసం. సో మే నెల అంతా తెలియకుండానే గడిచిపోయింది కదండి. సో జూన్ నెల ఎలా ఉంటుందో యూనివర్స్ని అడుగుదాం. మీ ఫేవరెట్ గాడ్ని మనసులో తలుచుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని నెక్స్ట్ మంత్ ఇంకా బాగుండాలని కోరుకోండి. సో ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నాను, ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో యూనివర్స్ మీ కార్డ్స్ చూసారా ఎలా చూపిస్తుందో. సో ఈ కార్డ్స్ని బట్టి యూనివర్స్ మీకు ఏం చెప్తుందో చూద్దాం. మీ పేరుని తీసిన కార్డ్స్. సో చూడండి. సో మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాలట. అంటే కొన్ని అలవాట్లను మనం మార్చుకోవాలి. అనుకున్న మార్చుకోలేకపోవడం. ఒక రథాన్ని రెండు గుర్రాలు రెండు వైపులకి వెళ్తాయి కదా. సో అలా మన మైండ్ మన మాట వినకుండా ఉన్న సందర్భంలో మనం కంట్రోల్ చేసుకోగలగడం. సో మనల్ని చీట్ చేసే వాళ్ళు మన పక్కనే ఉంటారట. సో అది చూసుకుని ముందుకు వెళ్ళడం తెలిసి ఉండాలి. సో మనకి యూనివర్స్ కొన్ని అవకాశాలు ఇస్తుందట. ఆ అవకాశంలో వేగం పుంజుకుని సో ఒక పద్ధతి ప్రకారం ఎంపరర్ లాగా అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మనం గమ్యానికి మనం చేరుకోవాలట. సో అప్పుడు లైఫ్లో బ్రైట్నెస్ ఆటోమేటిక్గా వస్తుందట. అప్పుడు చిన్న చిన్న గొడవలు టెన్షన్స్ ఉన్నాయట. సో కానీ ఏంటంటే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఆ గొడవల సమయంలో సహనంగా ఓపికగా మాట్లాడడం, నిదానంగా మాటకు మాట సమాధానం చెప్పడం కరెక్ట్ కాదని నిదానంగా ఆ సమస్యను పరిష్కరించమని యూనివర్స్ చెప్తుంది. మీరు ఏది సాధించాలనుకున్న లోతు, మీకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఏ పని చేయాలనుకున్నా దాని గురించి వెనక ముందు ఆలోచిస్తే ఒక పద్ధతిగా ఆ పనిని సాధించమని యూనివర్స్ చెప్తుంది. ఓపికగా దాన్ని సాధించమంటుంది. కొంచెం అంటే కొన్ని సందర్భాల్లో మనం సహనం కోల్పోవాల్సి వస్తుంది. అలా కోల్పోకుండా సహనంగా ఉండమని యూనివర్స్ చెప్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. టవర్ కార్డ్ రావడం వల్ల యూనివర్స్ మీతోనే ఉంది. మీరు సహనంగా ఉండమని చెప్తుంది. దానివల్ల సో సమస్యని ఈజీగా సాల్వ్ చేయడం మీ వల్ల అవుతుందని చెప్తుంది. కొంత ఫ్యామిలీకి టైం ఇవ్వమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయమంటుంది. అండ్ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయట, అవి సెలబ్రేట్ చేసుకోమని చెప్తుంది. సో ఏదైనా బర్త్డే పార్టీ ఆర్ చిన్న ఏదైనా ఈవెంట్ టైప్. సో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే మీకు మళ్ళీ విజయం, మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారని మీకు యూనివర్స్ చెప్తుంది. మీకు వచ్చిన అవకాశానికి కరెక్ట్గా యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఇది మొదటి స్టెప్ అని మీకు యూనివర్స్ చెప్తుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా ఉంటుందని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. బట్ సహనంగా స్ట్రెంగ్త్గా అంటే మీ ఎనర్జీని మొత్తం పెట్టి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయమని యూనివర్స్ చెప్తుంది. సో మీరు కష్టపడి కాలానికే వదిలేయమని చెప్తుంది. అంటే ఫలితాన్ని మీరు ఆశించవద్దు. డెఫినెట్గా యూనివర్స్ మీకే ఇస్తుంది. మీరు ఎంత కష్టపడ్డారో దానికి తగ్గ ఫలితం డెఫినెట్గా వస్తుందని యూనివర్స్ చెప్తుంది. ఓపికగా ఉండమంటుంది. మీ మనసు మాట మిమ్మల్ని వినమంటుంది నిదానంగా. సో మీకు ఇష్టమైన హనుమంతుని టెంపుల్కి అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడం వల్ల కాస్త మనశ్శాంతి ఉండే అవకాశం ఉంటుందట. సో కోపంగా రియాక్ట్ అవ్వకుండా ఫ్యామిలీతో కాస్త టైం స్పెండ్ చేయడం వల్ల మీకు ఇంకా పీస్ఫుల్నెస్ వచ్చే అవకాశం ఉంటుందని యూనివర్స్ చెప్తుంది. డెఫినెట్గా మీకు విజయం సాధిస్తారని, మీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని యూనివర్స్ మీకు చెప్తుంది. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త ప్రయాణం మొదలు పెట్టమని యూనివర్స్ చెప్తుంది. మీ ఇంట్లో చిన్న అకేషన్ ఏదైనా చిన్న ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంది. సో దాన్ని కూడా పీస్ఫుల్గా చేయమని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. సో డెఫినెట్గా మీరు అనుకున్న సాధించాలని యూనివర్స్ని కోరుకుంటూ, మీరు అనుకున్న పొజిషన్కి వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.